పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలో ఓవర్లోడ్తో మట్టి రవాణా చేస్తున్న టిప్పర్ లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కొదురుపాక ఊరా చెరువు మట్టి మాఫియా తమ గ్రామం మీదుగా హెవీ వెహికల్స్ తో అధిక లోడ్తో తీసుకెళ్లడం వల్ల రోడ్డు ధ్వంసం అవుతున్నాయన్నారు. రోడ్ సైడ్ ఉన్న ఇళ్లలో దుమ్ము చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అడ్డదారుల్లో ఓవర్లోడ్తో టిప్పర్లు నడుపుతూ రోడ్ను ఖరాబ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇలాంటి వాటికి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వత్తాసు పలకడం సిగ్గుచేటని గ్రామస్తులు ధ్వజమెత్తారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ప్రజలకు సర్ది చెప్పి టిప్పర్ లారీలను అక్కడి నుండి పంపించేశారు. గత 2 రోజులుగా మట్టి మాఫియా కొదురుపాకలో మట్టి దందాలు మట్టి తీసుకొని ఆ మట్టిని కాస్త వారం రోజులు నడుస్తున్న తరుణంలో నిమ్మనపల్లి రహదారు వాళ్ళు ఆపడం జరిగింది. అటు నారాయణపూర్లో ఆపడం జరిగింది. పోవాల్సిన చోట నుంచి పోవాల్సిన లారీలు పోవాలి, కానీ అడ్డమైన దారి అంటే కొదురుపాక ఎటుంది, కొదురుపాక నుంచి నారాయణపూర్ లేకపోతే నిమ్మనపల్లి రహదారుల పైన మట్టి వెళ్ళాలి. కానీ మా రోడ్డునంతా ఖరాబ్ చేసుకుంటూ, పైప్ లైన్లను ఖరాబ్ చేసుకుంటూ, ఊరుకు దుమ్ము అనేకమైన దూరితోటి ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ ఈ నిట్టూరు రోడ్డుకి ఎక్కడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి ఇవాళ మేము నిట్టూరు ప్రజలందరం కలిసి ఈ రహదారిపై కూర్చుంటామని చెప్పేసి మేము సిద్ధంగా ఉన్నాము. లారీ మాఫియా ఎక్కడ ఉన్నా దయచేసి ఈ లారీలు 100 లారీలు వస్తున్నాయి. ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా కానీ 10-12 లారీలు నడిచే ఉండేది. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు 100 లారీలు దౌర్జన్యంతో ఏమనంటే పర్మిషన్ అంటున్నారు. పర్మిషన్ ఎట్లా సార్? పర్మిషన్ వేబిట్టి ఎలా పోవాలి? మనం ఓవర్లోడ్ తోటి పరదలు కట్టుకుని పోవాలని చెప్పేసి ఏ లీగల్ ఎక్కడ ఉందో మాకు అది కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇట్లాంటి మాఫియాలకు గ్రామ ఊర చెరువు మట్టిని వాళ్ళకు అనుకూలంగా ఉన్న నారాయణపూర్ సుబ్రహ్మపల్లి రోడ్ నుంచి హైవే రోడ్కి పోవాలి. కానీ ఒక 10 కిలోమీటర్ల దూరం నుంచి మిక్కుతోట, లోకపేట, నిట్టూరు నుంచి తిరిగి కావాలని ఈనంగా రోడ్డు ఖరాబ్ చేసుకుంటూ పోతారు. వాస్తవానికి కొదురుపాక గ్రామం నారాయణపూర్ హైవే రోడ్కు 4 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఆనంగా ఒక ఈనంగా పర్మిషన్ ఇచ్చిందంటారు. ఈనంగా ఏ విధంగా ఇస్తారో మీరు, మీ అధికారులు ఏ విధంగా ఇచ్చారు? మాకు మట్టి మాఫియాకు సుబ్రహ్మపల్లి రోడ్డు దగ్గర ఉంది హైవే రోడ్ నుంచి మీరు పోవాలి. రేపున మాత్రం మీరు సాయంత్రం వరకు కూడా మళ్ళీ సాయంత్రం ఈనంగా లారీలతో మాత్రం అడ్డుకొని ఇక్కడ మీరు ధర్నా చేసి మీ లారీని ఇక్కడ అడిగామని జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఇక్కడ ఏ సుల్తానాబాద్ మండలము కుదురుపాక విలేజ్లో ఉన్న ఊర చెరువు మట్టిని ఏ రూట్లో పోవాలన్నది వాళ్ళకి తెలుసు. కానీ ఆ రోడ్డును మళ్లించి అక్కడ దూరం అవుతుందని చెప్పి మా గ్రామం నుండి వాళ్ళు అందులో ఓవర్లోడ్ తోటి, అంటే వాళ్ళ వేబిల్లో ఎంత ఉన్నది, కలెక్టర్ గారు ఎంత పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆ పర్మిషన్ పట్టి వాళ్ళు వెళ్ళాలి. కానీ దొరికిందే అదనుగా వాళ్ళు ఇందే మంచితనం అనుకుని మా రోడ్ను ఖరాబ్ చేసుకుంటూ వాళ్ళు ఓవర్లోడ్తో వెళ్ళినప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయండి ఘోరంగా. వాళ్ళు ఓవర్లోడ్ వలన లారీలు ఆగడం లేదు డ్రైవర్లకు, వాళ్ళు ఇష్టానుసారంగా నడుపుతారు. విపరీతమైన దుమ్ము. ఇల్లు చూడండి, ఒక్కొక్కరు గ్రామస్తులు అందరూ వచ్చారు. ప్రతి ఒక్కరు ఎన్ని లారీలు, వందల లారీలు. వాళ్ళకు తెలియదా? అంటే ఇది కావాలని ఒక గ్రామం వాళ్ళేమో అడ్డగిస్తారు, మా గ్రామం నుండి వాళ్ళు వెళ్ళడమా? కాబట్టి మా గ్రామ ప్రజలందరూ